హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు లాంగ్ వీడియో అనమాట. సో నేను ముందుగా కాజు, బాదం, పిస్తా అని 250 గ్రామ్స్ అలా తీసుకున్నాను అనమాట. మూడింటిని మధ్యలోకి చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మిక్స్ చేసుకొని. ఆ తర్వాత నేను 750 గ్రామ్స్ ఆఫ్ డేట్స్ తీసుకున్నాను. ప్రతి ఒక్క దానికి సీడ్ తీసేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేశాను అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కిస్మిస్ని కూడా నేను మధ్యలోకి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. స్టవ్ పెట్టేసుకొని నేను కొంచెం గీ ఎక్కువ యూజ్ చేస్తాను, నేను చాలా గీ తింటాను కాబట్టి. సో ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ గీలో ఇవన్నిటిని రోస్ట్ చేసేసాను అనమాట. ముందు కట్ చేసి పెట్టుకున్న కాజు, బాదం, పిస్తాని రోస్ట్ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ ఒక సేమ్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇంకో 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసి, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, మనం కట్ చేసి పెట్టుకున్నవి ఏదైతే కిస్మిస్ ఉందో ఆ మూడింటిని నేను యాడ్ చేసేసాను అనమాట. వీటిని కూడా నీట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న డేట్స్ని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ముందు రోస్ట్ చేసి పెట్టుకున్న కాజు, బాదం, పిస్తాని కూడా అందులో యాడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత సెకండ్ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేయకండి, చేయి కాలుతుంది. అలా అని చెప్పి మరీ చల్లగా ఉన్నప్పుడు కూడా చుట్టేయకండి, లడ్డూలు అసలుకే రావు. సో కొంచెం కూల్ అవ్వనివ్వండి రూమ్ టెంపరేచర్లో. ఆ తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ మిక్స్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న లడ్డూలు చేసేసుకోండి. ఓవరాల్గా నాకు 65 లడ్డూస్ వచ్చాయన్నమాట. బయట కొంటే ఇన్ని వస్తాయో లేదో నాకు తెలీదు, బట్ ఇంట్లోనే చేసుకుంటే మన కోసం మన వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ చేస్తారో ఒక్కొక్క లడ్డు తింటున్న ప్రతిసారి వాళ్ళు గుర్తొస్తారు అనేది నా ఫీల్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్ని లడ్డూలు నేను ఒక్కదాన్ని తినేలేదు, మా మమ్మీకి కొన్ని పెట్టేసి నేను బాక్స్లో ప్యాక్ చేసుకొని హాస్టల్కి వెళ్ళిపోయాను. సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను.